అండర్స్టాండింగ్ మీద నడుస్తున్నప్పుడు కూటమికి ఎలాంటి డోకా లేదు అని నేను చెప్తున్నాను. నా అనుభవంలో నా 40 సంవత్సరాలు నా రాజకీయ అనుభవం. నేను ఇప్పుడు కూడా తెలుగుదేశమే. నేను ప్రజెంట్ తెలుగుదేశం. నాది పత్తూరు నియోజకవర్గం. నేను ఏలూరు సాంబశివరావు మా ఎమ్మెల్యే. ఆయన కూడా 3 సార్లు హ్యాట్రిక్ చేశాడు. ఆయన మంచి పనులు చేస్తాడు బాగా. ఆయన మంచి పేరు ఉంది మాకు కూడా మా నియోజకవర్గంలో. కాబట్టి కూటమి సేవలతో 10 సంవత్సరాల నుంచి ఏ ఇబ్బంది రాదు. అది అనేక రకాలు పుట్టిస్తుంటారు. 100 మంది 100 రకాలు పుట్టినవి కాక చంద్రబాబు దాన్ని ఎట్లా సరి చేయాలో ఆయనకు తెలుసు. ఆయన దావోస్ నుంచి వచ్చినాక అన్ని సరి చేస్తాడు. సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాకి మన నారా లోకేష్ గారు ఎలిజిబుల్ అవుతారంటారా? ఎవరు? నారా లోకేష్ గారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి కూడా ఎలిజిబుల్ అవుతాడు. కానీ ఇప్పుడు ఆయన తీసుకోడు కదా. ఆయన వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. ఇప్పుడు నాకు డిప్యూటీ సీఎం ఇయ్యానంటే అప్పుడు కూటమిలో తగాదలు వచ్చినట్టే కదా. అది రానిరు. అంటే ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళే అంటున్నారు కదా కొంతమంది కీలక నేతలు. అన్నా కూడా దావోస్ నుంచి చంద్రబాబు వచ్చినాక మళ్ళా మీరు వినండి, ఇది ఏమి ఉండదని చెబుతున్నాడు. నెలలైంది మనం కూటమి వచ్చి ఎన్డీఏ కూటమి వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లోని ఏం అభివృద్ధి చెందింది? ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి గ్యాస్ ఇచ్చారా? పెన్షన్లు 1000 రూపాయలు పెంచి 3 నెలల ముందు నుంచే ఇచ్చాడా? మళ్ళీ రోడ్లన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఏడ ఇబ్బంది లేకుండా గుంటలన్నీ పూడుస్తున్నారా? 90% పూడ్చారు. ఇంకా 10% ఉన్నాయి, చేస్తున్నారు. అవి కూడా ఈ ఫిబ్రవరి దాకా దాన్ని పొడిగించుకున్నారు, అయిపోతుంది. తర్వాత మళ్ళీ వేసే రోడ్లు ఫ్రెష్ గా వేస్తారు. జగన్ కూడా చేశాడు కదా. రోడ్లు ఎక్కడ వేయలేదు.